లేదురా, అర్హత. అర్హత లేకుండా కలగంటి ఆవిరైపోతావు. మీకు మందు చూపు లేదు గాని ముందు చూపు ఉంది కెప్టెన్. ఇంకో 10 మైళ్ళు దాటితే కృష్ణపట్నం దాటేస్తాం. ఇంకో 50 మైళ్ళు దాటితే దేశమే దాటేస్తాం. ఇంకా మనల్ని ఆపేవాడెవ్వడూ లేడు. రాడు, వస్తాడు. ఎవడు? కృష్ణకోట వారసుడు. అంత మునగాడా? తెల్లవాళ్ల తుపాకులకి రొమ్ము చూపించిన రక్తం వాళ్ళది. వాడి తాత నీలాంటి మోసగాళ్లకే మోసగాడు. వాడి మామ నీలాంటి దొంగలకి టక్కరి దొంగ. అయితే వీడేవాడు? చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. కెప్టెన్, ఎవడు వస్తున్నాడు? కాల్చి పారేయండి వాడిని. హీరో కదా పూర్తయిపోయింది. కథ పూర్తవ్వడానికి ఇది క్లైమాక్స్ కాదు, ఇంట్రడక్షన్. Countdown starts now. 10. ఆరాధన ఇంట్లో కూర్చోటానికి కాదు బాబు. నిప్పులు చెలరేగే ధనవంతుల కళ్ళల్లో నీళ్లు తిరగాలి. పేద సాధల గుండెల మంటలు చల్లారాలి.
నా ఫలాన్ని తెలివిని అందుకే వినియోగిస్తాను. నువ్వు కూడా అలా చేస్తే సంతోషిస్తాను. ధనవంతులకు ఒక నీతి, దరిద్రులకు ఒక నీతి కాదని నిరూపిస్తాను. అమ్మా 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 మా మా నాకు సూపర్ కలర్ వచ్చింది తెలుసా? ఇదిగో టొమాటో రుతుకో, ఇంకా ఫేర్ గా అవుతావు. నీ పెరుగు టమాటో పొద్దున్నే మంచి కలొచ్చిందని వస్తే చెప్పే మూడు ఉత్సాహం సర్వ నాశనం చేశావు. రే నాన్న సారీ రా. కళ అని ముందే చెప్పొచ్చు కదా. సరే చెప్పు, అదేంటి కళ? చెప్పు. లవ్వా, యాక్షనా, ఎమోషనా? ఇంట్రొడక్షన్. సూపర్, అద్దరిపోయింది. హీరో అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. అయినా ఇప్పటిదాకా గుర్రం ఎక్కిన ప్రతి హీరో సూపర్ స్టార్, మెగాస్టార్, పవర్ స్టార్ అయిపోయారు. నువ్వు కూడా పెద్ద స్టార్ అయిపోతావురా. స్టార్ కాదు కదా, కనీసం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా కాలేడు. కలలు కనడం తప్పు కాదురా, అర్హత తెలుసుకోకుండా ఆశపడితే ఆవిరైపోతావు. సేమ్ డైలాగ్ అమ్మా. కల్లో గన్ను ఇక్కడ గంట. కలల్లో బిర్యానీ వండుకుంటే రియాలిటీలో కడుపు నిండదురా. రియాలిటీలోకి రా. రియాలిటీలో ఉండి మీరేమైనా ప్రైమ్ మినిస్టర్ అయ్యారా ఏంటి? పశువుల డాక్టర్గా. ఆ పశువులే మనకి మేత పెడుతున్నాయి బాబు. అయినా కొడుక్కి ఫాలో యువర్ ప్యాషన్, చేస్ యువర్ డ్రీమ్స్ అని చెప్పాలి గాని అమీర్పేటలో కోర్స్ చేయి, అమెరికాలో జాబ్ చేయని కాదు. రేపటి నుంచి నువ్వు ఏ కోర్స్ చేయకరా, మన క్లినిక్ వచ్చి పశువులకి థర్మామీటర్ పెట్టు. ఆ థర్మామీటర్ ఏదో మీరే పెట్టుకోండి. మా అమ్మ, మా నాన్న వీళ్ళ గురించి చెప్పడానికి ఆపలేదు. యాక్చువల్లీ మీకు సుబ్బుని పరిచయం చేయాలి. అమ్మా సుబ్బు, సుభద్ర, 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 అరవకు. ఫోను. ఏంటి ఇంకా లేవలేదా? అమ్మా లేచాను. త్వరగా రెడీ అవ్వు, ఈ రోజు నిన్ను చూడ్డానికి అబ్బాయి వస్తున్నాడు. అమ్మా ఈ సడన్ పెళ్లి చూపులు నాకొద్దు. ఇదే విషయం మీ నాన్నకు చెప్పనా? ఎందుకే నిన్ను హైదరాబాద్ లో ఉంచొద్దని చెప్పాను. ఆ ఫోన్ నాది. నువ్వు ముంబై వచ్చాయి. ఓకే రెడీ అవుతాను. రేయ్ సరిగ్గా ఇవాళ సుభద్రకి పెళ్లి చూపులంట. అవును, సుభద్రకి ఈ రోజు పెళ్లి చూపులంటగా. అవునమ్మా. సుభద్రకే పెళ్లి చూపులంట. ఆహా అవునా. అమెరికా సంబంధం అంట. ఓహో. కుర్రాడికి రేయ్, జీతం నువ్వేరా? నెలకి 4 లక్షల పైనే. అలాగా. త్వరగా రెడీ అవ్వే, టైం అవుతుంది. బామ్మ ఇంట్లో స్వీట్స్ ఉన్నాయిగా. స్విగ్గీలో ఆర్డర్ పెట్టానే, ఈ పాటికి వచ్చేయాలి. హాయ్. హాయ్. పే చేయలేదా? పెళ్లి చూపులు కాలి చేత్తో వస్తే బాగోదని స్వీట్స్ తో వచ్చానండి. ఓహో ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ టీషర్ట్ చూసి స్విగ్గీ అనుకున్నా. కళ్ళజోడు చూసి పెళ్లి కూడా కనుకోలేదా? మేడం స్విగ్గీ. ఓకే థ్యాంక్ యూ. ఆల్రెడీ పెయిడ్ మేడం. బ్లాక్ టీ షర్ట్ ఇట్స్ మై ఫేవరెట్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. సో యు ఆర్ సుభద్ర రైట్? అసలే పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది. స్విగ్గీ అబ్బాయిని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టావంటే. బామ్మ పెళ్లి కొడుకు. అయ్యో, టీ షర్ట్ చూసి అట్లా అనుకున్నా బాబు. ఇట్స్ ఓకే బామ్మగారు. ఈ టీ షర్ట్ వేసుకుని నేనే తప్పు చేశాను. కొంచెం కాఫీ తీసుకొస్తా బాబు. వెల్ మీరు బాబు కాఫీ తీసుకో బాబు. థ్యాంక్ యూ. ఇది లోపల పెట్టండి. వెల్ సారీ సారీ ఇట్స్ ఓకే, యూ ప్లీజ్ రిలాక్స్. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నా టైం ఏం బాగాలేదు. ఫీల్ అవ్వకు బాబు, ఇంకా కాఫీ తీసుకొస్తా. ఇట్స్ ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. లెట్ మీ కమ్ టు ద పాయింట్ డైరెక్ట్లీ.
మీరు ఫోటోలో కన్నా బయట చాలా బాగున్నారండి. బిస్కెట్. బామ్మ సార్కి కాఫీతో పాటు బిస్కెట్ కూడా కావాలంట. ఎవడేడు? ఈ అపార్ట్మెంట్ లోనే వేస్ట్ ఫెలో. ఏంటమ్మా బాల్ కావాలా? వెళ్ళి ఆడుకో. ఎక్కడున్నావు? అదే నేను అందంగా ఉన్నానని చెప్తున్నారు. మీరు కూడా హ్యాండ్సమ్ గా హీరోలా ఉన్నారు. ఓ థ్యాంక్స్. వాడు హీరో అయితే మరి నేనేంటి? పెళ్లి కొడుకుని పట్టుకుని వాడు వీడు ఏంట్రా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మాట్లాడతా. ఇంకేం చేయాలి? ఇంకేం చేస్తాం? వన్ మోర్. కాఫీ రెడీ. ఏం టైమింగ్ సార్. అర్జున్ కాఫీ. వదిలేండి బామ్మగారు, ఇప్పుడే అయింది. అమ్మా ఒక్క కాఫీ తాగుతాడా? రోజుకు 2-3 కాఫీలైనా తాగుతాడు. ఆహా, అంతా మీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. సంతోషం. మరికి వెళ్ళొస్తాను. ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకురా బాబు. ఎందుకులేండి, ఇవన్నీ వాళ్ళ ముందు బాగోదు. వెళ్ళొస్తాను. ఏంటి ఇంకా ఉందా? లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. అర్జున్ కాఫీ తాగుతావా? ఇప్పుడు కాదులే బామ్మ, తర్వాత అవుతాను. అబ్బాయి ఏంటమ్మా కాఫీ తాగకుండా వెళ్ళిపోయాడు? కమిషనర్ మారగా ఇక మిగిలింది వాడొక్కడే. గన్న హైదరాబాద్ పంపించాలి. So serious. It's like a loop machine. Of a hat, the drop of a rap, the drop of a beat. You might have listened to and thought was fat at the trainees or a dollar or a అవును బాబాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బాబాయ్. అర్జున్ ఇది పిల్లలకి ఇచ్చావా? ఆల్ ది బెస్ట్ హీరో. ఆల్ ది బెస్ట్ హీరో. థ్యాంక్ యూ. ప్రతిరోజు నీ డ్రీమ్స్ గురించి చెప్పిన ఇరిటేట్ చేయకు. త్వరగా బండెక్కు, అక్కడ రవిగడ్ వెయిటింగ్. రే కొంచెం మెల్లగలరా? ఏ హెయిర్ స్టైల్ పాడు.
పద పద. రే ఆ డైరెక్టర్ ఒక హీరోయిన్ అంటే మాత్రం ఒప్పుకోకు. మన మూవీలో మినిమం 2 హీరోయిన్స్ ఉండాలి. అలాగే హీరోయిన్కి యాక్టింగ్ రాపోయినా పర్లేదు కానీ అందంగా ఉండాలని చెప్పు. ఓకేనా? ఏంటంట్రా హీరో లేట్గా వస్తే నేను బిల్డప్ అన్నావు కదరా. అది ఆడియో ఫంక్షన్ రా, ఆడిషన్ కాదు. పద, డైరెక్టర్ వెయిటింగ్ అక్కడ. రా పద. హాయ్ సార్. ఎవరు నువ్వు? సార్ ఆడిషన్కి వచ్చారు సార్. డూ ఇట్. లైట్ కొంచెం లెఫ్ట్ తీయండి. కెమెరా కొంచెం రైట్కి. నా రైట్ ప్రొఫైల్ బాగుంటుంది సార్. యాక్షనా? అవుట్. గెట్ అవుట్. హే, ఈ ఆసనం ఎక్కడ చూసినట్టుంది. భయ్యా, ఈ ఆడిషన్ హీరో క్యారెక్టర్నా? అంతేగా అంతేగా. అది సెట్ చేసుకోవడం అనిల్ సార్, మీ సినిమాలో మేనరిజమ్స్ కి, ఎనర్జీకి, ఎలివేషన్స్ కి టేక్ ఎ బౌ. ఇలాంటి బాక్స్ ఆఫీస్ డైరెక్టర్ సినిమాలో హీరోగా చేస్తే ఈసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను. హే, టైటిల్ బాగుంది సార్. టైటిల్ కాదయా, కంటెంట్. ఓ, ఇంతకి నువ్వు మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాకి ఆడిషన్స్కి వచ్చాను సార్. బాగా స్పీడ్ గా ఉన్నావయ్యా, వాడుకుంటా. చెప్పండి సార్, చెప్పండి. ఏంటి మీ స్టైల్లో ఆ సీన్ ఏంటో చెప్పండి. కమాన్ కమాన్, చెప్పండి సార్, చెప్పండి. మన కథలో కిరణేసరికి చాలా దూరం వెళ్ళినట్టున్నావు. ఆ వెజిటబుల్ బండి, గాల్లో మహేష్ బాబు, పక్కన కట్ మిర్చి, ఇక్కడ అన్న ఉండవు. నో ఇంట్రడక్షన్స్, నో బిల్డప్స్. మరి హీరో క్యారెక్టర్? అదే సినిమాలో ఆలీ గుర్తున్నాడుగా, బొబ్ 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 అలా అడుక్కు తింటూ ఉంటాడు. రోడ్ల మీద చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉంటాడు. డెప్త్ గా వెళ్తే గుడి మెట్ల మీద. ఎందుకు సార్? చెప్పాగా, అవుట్ ఆఫ్ ద బాక్స్. అలా దీనంగా దుస్థితిలో ఉన్న మన హీరో లైఫ్ లోకి ఒక అందమైన గ్లామరస్ హీరోయిన్ వచ్చింది. షీఈస్ బ్యూటిఫుల్. లేదు, హీరో బికార్ అనేది గ్లామర్ ఉంది. సో ఒక డ్రీమ్ సాంగ్, ఒక డ్యూయెట్. పాటలు ఉండవు. ఎందుకు సార్? పాపకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందిగా. పెళ్లి అయిపోయిన అమ్మాయి హీరోయిన్ ఏంటి సార్? అవుట్ ఆఫ్ ద బాక్స్. దీని తర్వాత ఏంటి సార్? ఇంటర్వెల్ బ్లాక్, కొండారెడ్డి బురుజు. ఇప్పుడు వచ్చారు. ఇటు పక్క నుంచి హీరో వచ్చేస్తున్నా, అటు పక్క నుంచి హీరోయిన్ దాని మొగుడు. వాడిన పర్లేదు, నేను వచ్చేస్తున్నా. మధ్యలో 20 మంది రౌడీలు. ఆపండి సార్. వీడు మళ్ళీ సినిమా వేసుకుంటున్నాడు. కొండారెడ్డి బురుజు ట్రాకింగ్ షాట్. కొండారెడ్డి బురుజు దగ్గర నేను 10 మంది పంచు. నువ్వు కొట్టవు. ఎన్నిసార్లు చెప్పాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ అని? నిన్నే 20 మంది రౌడీలు కలిసి కొల్లబడుస్తారు. బండకేసి, నేలకేసి, గోడకేసి, పైకి లేపి, కిందకేసి, బుర్ర బద్దలై పిచ్చోడమైపోతావు. ఆపండి సార్. అనిల్ రాపూడి సార్ మీరు. నాకు పాటలు, ఫైట్లు, కామెడీ కావాలి కానీ ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ నాకు వద్దు సార్. బాగా హర్ట్ అయ్యాడు. మీకొచ్చింది, జనాలకి నచ్చింది. తీయండి సార్. ఇంట్రొడక్షన్స్ లేవు, బిల్డప్ లేవు, కామెడీ లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్. సార్, ఈ కుర్రాడు ఖచ్చితంగా హీరో అవుతాడు. కరెక్టేనయ్యా. అర్జున్, ఇంకెప్పుడు హీరో అవుతావు? మా నాన్న ఎలా ఒప్పిస్తావు? మన పెళ్ళెప్పుడు జరుగుతుంది? చాలా టైం ఉంది సుబ్బు, నువ్వేం టెన్షన్ పడకు. లేదు అర్జున్, టైం లేదు. ఎందుకు? జుట్టు ఊడిపోతుంది. ఏంటి? అరే, జుట్టుకి గుడ్డు చాలా మంచిది. అవునరా, గుడ్ జాబ్. అర్జున్, నిమ్మకాయ పెట్టుకో, జుట్టుకు మంచిది. ఎక్స్క్యూజ్ మీ, మా కుక్కకి బొచ్చు ఊడిపోతుంది. ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? మనుషులకి దిక్కులేదు ఇక్కడ. మీరు ఆగండి, మీరు రండి. హెయిర్ ఫాల్ మీద మంచి ర్యాప్ సాంగ్ వచ్చిందిరా. హే బాలు, మన జుట్టును తూడిపోయిన తర్వాత గుండె లేక ఉంటుంది కదా. మన జుట్టును తూడిపోయిన తర్వాత గుండె లేక ఉంటుంది కదా. భూకంపం, సునామీలు వస్తాయని మనకి ముందుగానే సంకేతాలు వస్తాయి, కానీ మనం వాటిని ఆపగలమా? ఇది అంతే. ప్రళయం వచ్చాక ఎంత పోయిందో రిక్టర్ స్కేల్ మీద కొలుచుకోవడం తప్ప మనం ఏం చేయగలం? బాబు ఇంకా ఎంతసేపు అయిపోవచ్చిందండి. ఆయన టీవీ పాడైపోతే కొత్తది కొనుక్కోరు కానీ పాత రిపేర్ చేసుకోవడం ఏంట్రా? మా నాన్న గురించి తెలిసిందే కదరా. హలో బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ. మీ లైఫ్ లో మాకు ఒక 1 minute టైం ఇస్తే మీ లైఫ్ చేంజింగ్ మ్యాటర్ మీకు చెప్తాం. రైట్ లో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి? కడుపుకి తిండి దొరక్కపోవడమో, కడుపులో ఫ్యాట్ పెరిగిపోవడమో, అలాంటి బట్టెబాద్ ఆన్సర్స్ నేను చెప్పను.
రైట్ నో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఖర్చు లేకుండా పెరిగే మీ జుట్టు మీ కంటి ముందు రాలిపోవడం. అవునా కాదా? ఎస్. బొచ్చులోని బొచ్చుపోతే ఏముందని చాలా మంది అనుకోవచ్చు, కానీ బ్రదర్స్ పోయేది మీ జుట్టు కాదు, మీ కాన్ఫిడెన్స్. అవునా కాదా? Yes. ఎందుకంటే జుట్టు పోతే మీరు ప్రేమించిన అమ్మాయి పోతుంది, ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళం పోతుంది, ఫోటో దిగాలంటే సిగ్గు, రోడ్డు మీద నడవాలంటే బిక్కు బిక్కు, ఏ స్కూల్ నుంచి ఏ పిల్లలు వచ్చి అంకుల్ మీ ప్లే గ్రౌండ్ మీద నేను క్రికెట్ ఆడుకోవచ్చా అనే టెన్షన్ టెన్షన్ టెన్షన్. బ్రదర్, మీ లైఫ్ కి మీరే హీరో అని మీరు అనుకుంటారు. బట్టతల ఉండే హీరోని మీరు ఎక్కడైనా చూసారా? పోయిన జుట్టు మీకు మళ్ళీ తిరిగి రావాలని ఉందా? ఉంది. మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదా? ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇండియాలో లేదు బ్రదర్, కానీ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చైనాలో ఉంది. చైనా అనగానే పారిపోయారా? ఈ ప్రోడక్ట్ పేరు పిస్తోల్. మీరు జుట్టు పోకుండా ఉండడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నారని తెలుసు, కానీ మాకు మీ కోట్లు అక్కర్లేదు బ్రదర్. మాకు కావాల్సిందల్లా కేవలం 999 రూపాయలు మాత్రమే. అదేదో చైనా ప్రోడక్ట్ అన్నో, ఇటు చూస్తే నేపాల్లో ఉన్నాడు. వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా. ఏంటిది? ఇట్స్ పేపర్. ర్యాప్ సాంగ్. నువ్వు రోల్ చేయి, నేను పాడతాను, వీడు డాన్స్ చేస్తాడు. రేయ్, ఈ పాట అయిన తర్వాత నువ్వు హీరో అవ్వకుండా ఎప్పుడు ఎవడ్రా? అర్జున్ నాన్న అర్జున్ నాన్న ఏంట్రా గొడవ చేస్తావు? పద స్టేషన్ కి పద. స్టేషన్ లో చెప్తావు గానీ పద. నడు రోడ్డు మీద షూటింగ్ లో గొడవలు ఏంట్రా? పద. నీ అబ్బా, షూటింగ్ కి పర్మిషన్ తీసుకున్నానన్నావు కదరా? షూటింగ్ చేస్తున్నానని మా నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. పోలీస్ పర్మిషన్ అని నాకేం తెలుసు? భయ్యా, ఒక 500 ఇస్తాను, వదిలేచ్చు కదా. 1000 గమనం ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఏడు మిస్ అయ్యాయి. ఊర్వశి, సార్. నీకు పెళ్ళిందంట కదా? అవును సార్. అరే అనుకున్నా నీకు మంచి డీల్ కుదురుంటుందని. కూర్చో కూర్చో కూర్చో. లోన్ బెటరా? ఓకే సార్. పెళ్లి బాగా జరిగిందా? బాగానే జరిగింది సార్. మరి శోభన? సార్ ప్లీజ్. ఏంటో ఎలా ఉన్నాడు? సెక్స్ యాడిస్ట్ లో ఉన్నాడు. పెళ్లికి ముందు ప్లీజ్, పెళ్ళైన తర్వాత కూడా ప్లీజేనా? హలో, ఎస్కేస్ మే. ఇప్పుడుది ఊర్వశి, ఊర్వశి. అబ్బో, ఇది చాలా తేడాగా ఉన్నాడు, జాగ్రత్తగా మాట్లాడాలి. నమస్తే సార్. నువ్వేంట్రా? ర్యాప్ సార్, ర్యాప్ చేస్తాను. రేప్ చేశాను, రాసుకోండి. సార్, రేప్ కాదు సార్, ర్యాప్ సార్. అంటే మీకు ఎలా చెప్పాలి? పాటలు పాడతాను సార్. పాటలు పాడేవాడిని సింగర్ కదరా అనేది. మీ స్పోర్ట్స్ కోటనా సార్? అంటే సింగర్ వేరు సార్, ఇది నెక్స్ట్ లెవెల్ సార్. ర్యాప్, ఇంగ్లీష్, హిప్ హాప్ మీకు అర్థం కాదు. ఏదో ఒక పాట పాడరా. రే వద్దురా. పాట పాడితే వదిలేస్తారా సార్? థ్యాంక్ యూ సార్. రెడీ సార్? 1 2 3 చెక్. ధర్మం దారి తప్పుతుంటే, యూత్ ట్రాక్ తప్పుతుంటే, పోలీస్ ఎక్కడా 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 లూటీ జరుగుతుంటే, లాఠీ పచాస పోలీస్ ఎక్కడా 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 ఇక్కడ పోలీస్ అంటే ఎలా కొలంగుందిరా? పిచ్చ పిచ్చగుందరా నీకు? సార్ 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 ఎందుకు కొడుతున్నారు సార్? ఏంట్రా, నువ్వు కూడా ర్యాపరా? హీరో
హీరోనా? అవును సార్. అందుకే నీ పట్లేసుకున్నావు? సార్ చిన్న గొడవే సార్, వదిలేండి. పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు సార్. నువ్వు ఆగు బాబాయ్. సార్ ఆయన వాళ్ళ మావయ్య సార్. మావయ్య ఆడు నీకు పిల్లనిచ్చాడా లేక పిల్ల నీకు ఇచ్చిందా? అయ్యో కింద పడిపోయినది. మ్యాక్సిమం మొత్తం తిప్పాయి, మ్యాక్సిమం మొత్తం తిప్పాయి. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు వీడు. మతాల రాక్షసుడు వీడు. హలో, వచ్చింది, చూస్తాను. రేయ్, రారా. వాడి సంగతి నువ్వు హీరోయిన్ తర్వాత చెప్తాం. ముందు ఇంత సడన్ గా వచ్చారేంటమ్మా? అమ్మా నిన్నే. ఓ నన్నేనా? ఫోన్లో మాట్లాడుతున్నావు అనుకున్నా. ఇప్పుడు ఏంటిదంతా? నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా. అసలే పొద్దున జరిగిన గొడవకి చాలా చిరాగ్గా ఉన్నారు. పొద్దున జరిగింది షూటింగ్ అమ్మా, మీరెవరూ తెలియదు కదా. అయినా ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసారేంటి? చిన్నప్పటి నుంచి నీకు అన్ని చెప్పే చేశానా? అది కాదు నాన్న. ఏనేదమ్మా, ప్రసాద్ అంకిలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. రమ్మని ఒకటే గొడవ. వెంటనే అమెరికా వెళ్ళాలి. అమెరికానా? ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్తున్నారు కాదు, వెళ్తున్నావు. నువ్వు కూడా వస్తున్నావు. నేనా? అమెరికా? అది ఇంత సడన్ గా? సిచ్యువేషన్ అలా వచ్చిందమ్మా. నువ్వు ఇక్కడ, మేము అక్కడ. ఏం బాగుంటుంది చెప్పు? నాన్న మీతో ఒక విషయం చెప్పాలి. జాబే కదా. అమెరికాలో బెస్ట్ హాస్పిటల్లో నీకు బెస్ట్ జాబ్, అంతకంటే బెటర్ జాబ్ ఉన్న మంచి కుర్రాడు, మంచి సంబంధం, రెండూ రెడీగానే ఉన్నాయి. నాన్న, ఐ లవ్ సమ్వన్. సుబ్బు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నా? లవ్ ఏంటి? అమ్మా నేను చెప్పేది విను. అసలు ఎవరా అబ్బాయి? పొద్దున్న నాన్నతో గొడవ పడ్డాడే. బుడబుక్కలోడ్లా వేషం ఏంటి? చిరిగిపోయిన ప్యాంట్ ఏమిటి? కుక్కలు ఏమన్నా కరిచి చింపేశాయా లేదా ఎవడన్నా కుమ్మేశారా? ఇప్పుడు కాదు. ఏమే, వీడిని తిట్టడానికి కూడా నాకు అపాయింట్మెంట్ కావాలంట. ఇప్పిస్తావా? రే, నీకేదో కొరియర్ వచ్చింది, రూమ్ లో పెట్టాను. కొరియరా? అవార్డు వచ్చినట్ట బిల్డప్ ఏంటే?
ఆర్డర్ నంబర్ 1156 7732. 这里有位身穿粉红色衣服的5岁小女孩，名字叫小美，请小美的父母来1楼的询问柜台把。రే ఎక్కడున్నా బే? రే ఆ ఎస్ఐ గారిని వేసేయాలరా, ఆడ కన్ను గుళ్ళో పెట్టి బుల్లెట్ మొత్తం దించేయాలరా. నన్నే ఉమ్మనిద్దరా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఎక్కడా? నీ అబ్బ కొరియర్లో ఏదో మారింది, నువ్వు అర్జెంట్ గా టెర్రస్ కి రా. సరే నువ్వు ఆ టెర్రస్ మీదకి రా, ఐఎమ్ కమింగ్. భయ్యా కొంచెం ఎదరవరకు దింపు. ఓకే. రే సిగ్గు లేకుండా టెర్రస్ మీద ఏంట్రా? నేను చూసే నేర్చుకున్నానన్నా. ఏంటి కస్టమర్ కేర్ వాడు కాల్ చేసావా? కరెక్ట్ ఆర్డర్ నాట్ బే. అయితే కరెక్ట్ అయి ఉంటుంది. దీని క్యాప్ ఎక్కడ ఉంటుంది చూడు. మైండ్ దొప్పిందా? ఎందుకు కంగారు పడతావు? చూడు ఆయిల్ కూడా ఎలా లీక్ అయిపోయిందో. రే అది బ్లడ్ రా. ఇది నవరత్నం ఆయిల్. దండ దండ కూల్ కూల్. రే చైనా వాళ్ళు వాటర్లన్నీ సేమ్ ఉంటాయి కానీ వాళ్ళ థాట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయిరా. మన కూడా ఏదో వైరస్ పేరు పెట్టారు. ఆపరా వస్తుంది కనుక్కో. కాలేజీ స్టూడెంట్లో ఉంది సార్. లేదే, చూస్తుంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ లాగా ఉంది. వద్దు సార్. ఎరా ఏదో నీ కూతురు నటినట్టు ఫీల్ అవుతావేంటి? సర్లే నేనే వెళ్తా. రే ఇది రియల్ గన్ బే. ఈ కంపెనీ పేరే పిస్తోల్. ఇట్స్ ఎ ఫ్రీకింగ్ డిజైన్. ఇట్స్ ఆయిల్. మనం ఆయిల్ ఆర్డర్ చేస్తే నిజం గన్ పంపించారు బే. నువ్వు నమ్మట్లేదు కదా. వద్దురా. వెళ్తుందిరా. నేను కూడా మూసుకుంటా. నా మాట విను. నా మాట విను. అయితే నేను పెట్టుకుంటా. రియల్ గన్ రా అది. వద్దురా. ఆయిల్ వస్తుంది. నా మాట విను. తలకు పెట్టుకుంటా. ఆయిల్ లూపోతురా. కింద లూపోతురా. నేను నొక్కుతా. నేనే నొక్కుతా. వస్తావా? కాల్చేసావేంటి? పెరిపోయిందండి రా. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అదేంట్రా అలా పేలింది? నువ్వు చెప్పింది నిజమేరా? ఇట్స్ రియల్ గన్. అది నిజంగా రా, నిజంగా రా చెప్తే నా మాట విన్నా. టెస్టింగ్ టెస్టింగ్. చిల్ మ్యాన్. ఆ టెస్ట్ అయితే నాకు తెలిసింది రియల్ గన్ అని. నీ కోపం నాకు అర్థమైంది. నీకు కన్విన్స్ అయ్యాను. ఇప్పుడు ఏం చేద్దారా? అన్నా కొరియర్.
అర్జున ప్రపంచంలో ప్రతి ఒక్కడు పుడతాడు పోతాడు. ఈ మధ్యకాలంలో వాడి జీవితమే మారిపోయేలా భగవంతుడు ఒకే ఒక అవకాశం ఇస్తాడు. ఇది డీల్ కాదు, ఆ రావణ బ్రహ్మ నీకిచ్చిన అవకాశం. అర్జున, చంపటం ఎలా ఉండాలి అంటే నువ్వు చచ్చిన తర్వాత కూడా దీని గురించే చెప్పుకోవాలి. సరిగప్పా. ఓపెన్ చేయి. కానీ మాకు మీ కోట్లు అక్కర్లేదు బ్రదర్. మాకు కావాల్సిందల్లా కేవలం 999 రూపాయలు మాత్రమే. ఏంట్రా ఇది? గన్నెక్కడా? ఎనడా ఇదే నా కొరియర్ కూడా అదే ఇచ్చండి. అప్పా మీరేం టెన్షన్ పడకండప్పా, నేను చూసుకుంటాను. ఏంట్రా చూసుకునేది? ఏంటి చూసుకునేది? అది బాయ్ గన్రా. బాయ్ డీల్ ఇచ్చాడంటే అవతల వాడి ప్రాణం పోవాలి, లేదా మన ప్రాణం పోవాలి. పో. ఆ గన్ ఎవరి దగ్గర ఉన్నా సరే వాడిని నరికి తీసుకురా. వెళ్ళు. ఇది మంచి ఐడియా అంటావా? ఖచ్చితంగా. What the hell is going on out here? Investigation is going on, sir. ఇన్వెస్టిగేషన్? కాల్చింది మీ స్టేషన్ సిఐని, సివిలియన్ కాదు. ఈ విషయం ప్రెస్ కి తెలిసిందంటే ఏకి పారేస్తారు. సార్ మేడం, సార్ ఒకసారి వినండి సార్. మేడం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మేడం. మేడం ప్లీజ్. ఇందాక నుంచి మా వాడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా అంటే ఎవరు పట్టించుకోరే. ఈజ్ ఇట్ పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్? ఇప్పుడు చెప్పరా. ఏంటి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఈ సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉంది సార్. నువ్వు ఆగరా సార్. చెప్పు. అది ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసింది సార్, కానీ ప్రోడక్ట్ రాలేదు సార్. కస్టమర్ కేర్ కాల్ చేయండి. నా బుర్ర ఎందుకు తింటారా మీరు? సార్ మీరు సార్ ప్లీజ్ చెప్పేది వినండి సార్. మేము ఆర్డర్ చేసిన కొరియర్లో మా ప్రోడక్ట్ రాలేదు సార్. మరి ఏమొచ్చింది అంటే అది ఎలా చెప్పాలి? చూపించండి. జేమ్స్ బాడీ దగ్గర ఉంటుంది. తడబడతారా? నడి రోడ్డు మీద సిఐపై హత్య ప్రయత్నం. నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సీఐని కాలుస్తే ఈ పొజిషన్ లో పడ్డారు. రే ఆ రోడ్ ఎక్కడ చూసినట్టుంది కదా. ఎక్కడో చోట వెంటరా, మన రోడ్డే. డిపార్ట్మెంట్ మీద కక్ష కట్టి ఇదంతా చేసుంటారన్న అనుమానం దీక్ష. మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఇది ఒక యాంటిక్ పిస్తోల్ తో కాల్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత పెట్రోలింగ్ కి వెళ్ళమంటే బండిలో పెట్రోల్ లేదని కుంటి సాకులు చెప్తున్న పోలీసుల వైఖరిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నాయి. తెలిసిపోద్ది. నువ్వే కదరా? నేనా? శ్రీకాంత్ అసలు వీళ్ళకలా వచ్చిందా ఈ న్యూస్? ముందు టీవీ ఆపండి సార్. ఈ కేసులో స్టేటస్ ఏంటి? బుల్లెట్స్ ని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కోసం ముంబైకి పంపించాం సార్. చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశాం సార్. డెఫినెట్ గా సిటీ అయితే దాటి ఉండదు సార్. గన్ దొరికితే కాల్చినోట్ దొరికినట్టే సార్. కాల్చినోట్ దొరికితే పట్టుకోవడం కాదు, ఎన్కౌంటర్ చేసేయండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్. ఏదో కొరియర్ వచ్చిందన్నారు కదరా భయ్. నిజం చెప్పేద్దాం. మిమ్మల్ని అడుగుతుంది, చెప్తారా చెప్పరా? చెప్పండి సార్. నమ్మకం పోయింది సార్. నడి రోడ్డు మీద మా సీఏ గారిని కాలుస్తుంటే మీరు ఆపలేకపోయారు సార్. ఓకే ఇన్ఫర్మేషన్ లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నిన్న రాత్రి 10 గంటలకు కాలిస్తే ఇప్పటిదాకా పట్టుకోకుండా మీరు ఎలా ఉంటారు సార్? 10 గంటలకు షూట్ అయిందని మాకైతే తెలియదు, నీకెట్లా తెలుసురా? బయట మాట్లాడుకుంటున్నారు సార్. మీరు పాట కూడా రాశాడు. నేనా? ఏం పాట రాసినవరా? రే పాడరా. పప్పర పర పప్పర పప్పర పర పప్పర పోలీస్ ముద్ద పప్పురా. ఏం మాట్లాడుతున్నారా? మీకేం కావాలో చెప్పండి. నమ్మకం కావాలి సార్. నమ్మకం. మా సీఏ గారిని కాల్చిన దొరికేదాకా
నేను ఈ స్టేషన్ గడప కూడా దొక్కను సార్. నువ్వు కూడా దొక్కదురా. పద. ఆడపిల్లలు ఎంత అప్రూపంగా చూసుకుంటారు. అవును కదరా, ఎప్పుడైనా ఆడపిల్లలు ఒంటరిగా పూరించారా? ఈ టైంలో పాట ఏంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. కనపడేద్దాం. నానా ఏమా అర్జున్ ఇంకొక్కసారి కలవండి నాన్న, మీకు నచ్చుతాడు. వాడు నాకు నచ్చడమ్మా. ఒక్కసారి చూసి నచ్చలేదని ఎలా చెప్తారు నాన్న? ఇంకొకసారి కలిస్తే నచ్చేస్తాడు. నువ్వెలా అనుకుంటున్నావమ్మా? నాన్న అర్జున్ చాలా మంచివాడు. మంచివాడు అయితే చారిటీ పెట్టుకోమను, డబ్బులు ఇస్తాను. అంతేగాని మా అమ్మాయిని అవును. అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న. మంచి స్పాట్ కదా రే. ఇంకా నీళ్ళు చాలా మురుగ్గా ఉన్నాయిరా. స్నానం చేయడానికి వచ్చాం ఏంట్రా? కన్ను పడేయడానికి వచ్చాం. ఎవరు చూడలేదు కదా. అక్కడ లోతు ఎక్కువ ఉంటది, అక్కడ పడే. హైదరాబాద్ కి బ్యూటీ స్పాట్ మన హుస్సేన్ సాగర్. మరి ఆ హుస్సేన్ సాగర్ ని పాడు చేసే వారిని ఎక్స్క్లూజివ్ గా పట్టుకోవడానికి వచ్చేసాము మన రియల్ న్యూస్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పచ్చగా ఉన్న ప్రకృతిని వెచ్చగా నాశనం చేస్తున్నారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందంటే ఇదేనా? ఓపెన్ ప్లేస్ కనిపిస్తే చాలు ఓపెన్ చేయడం, ఆ పని చేయడం. కాలుష్యానికి కారణం వీరా? కరోనాకి కారణం వీరేనా? నేరుగా మేము చూసాం, లైవ్ లో మీరు చూస్తున్నారు, రిపీట్ లో మళ్ళీ చూద్దాం. ఒక్క నిమిషం. మీరు గన్ చూస్తారా? ఏది స్ట్రైట్ గా అర్థం చేసుకోరా. సమాజం మొత్తం డబుల్ మీనింగ్ అయిపోయింది. రారా గన్ అంటే అది అదేంటి అలా కొట్టేసావు? ఇప్పుడు నాకు పడుతుంది. పోసుకొని వస్తాను, పట్టుకో. రే చాలా గట్టి కొట్టిందిరా. ఇంటికి వెళ్ళిన తర్వాత అర్జెంట్గా మీడియా మీద ఒక ర్యాప్ రాయాలి. హలో సుబ్బు. హలో అర్జున్, ఎక్కడున్నావు? ప్రాబ్లం లో ఉన్నా. నాన్న నిన్ను కలుస్తా అన్నారు. అర్జెంట్ గా కాఫీ షాప్ కి రా. నాకు పనుంది, నేను రావడం కుదరదు సుబ్బు. రావాలి అంతే. లొకేషన్ పంపు. రేయ్ మధ్యలో నీ సుబ్బు కావాలంటరా? అన్నేం చేయమంటావు బే, పిలుస్తుంది పద. రేయ్ ఈ టైంలో పెళ్లి చూపులు అవసరమా? పెళ్లి చూపులు ఏంటి బే? వస్తాడా? ఇంకా వెయిట్ చేయాలా? వచ్చేసాడు నాన్న. సారీ అంకుల్, ఆ రోజు ఏదో టెన్షన్ లో అలా. ఇంతకీ మీ ఇద్దరులో మా అమ్మాయిని లవ్ చేసింది ఎవడు? అయ్యో నేను కదా అంకుల్. నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒకవేళ చేస్తుంటే పాటికి నా కాల్ కడిగేద్దరు. పోరా నువ్వు బయటికి పో. సారీ అంకుల్, ఏదో ఓవర్ యాక్షన్. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ కన్సిడరింగ్ మీ యాజ్ పెళ్లి కొడుకు. బ్యాగ్ బయటికి పో. పో. జలస్ వెదోకి. సారీ అంకుల్, జుట్టు ఊడిపోతుందని ఒక టెన్షన్, కొరియర్లో రావాల్సిన రాలేదని ఒక టెన్షన్, మధ్యలో మీదొక టెన్షన్. ఈ టెన్షన్స్ మధ్య అసలు థ్యాంక్స్ అంకుల్. అర్జున్ ఏం చేస్తున్నావు? ఎలా తగ్గుతుంది అసలు? ఏదో ఆఫర్ చేశారని తీసుకున్నా గానీ బేసిక్ గా అలవాటు లేదు. మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది. చెప్పేశావా? 18 రూపీస్ అనవసరంగా వేస్ట్ చేశాను. చెప్పింది సిగరెట్ల గురించి కాదు, సినిమాల గురించి. ఇది కూడా సినిమా గురించి. సినిమాల్లో హీరో అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. ట్రై చేసినోడు ఏదో నాశనం అయి ఉంటాడు, కానీ ఫిక్స్ అయినోడు మాత్రం ఖచ్చితంగా హీరో అయి ఉంటాడు. హీరో అవటం అంత ఈజీయా? మా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు అంకుల్, మీ అమ్మాయిని పడేయటం అంత ఈజీ కాదని. ఏ పడలా? బైక్ మీద తెప్పలా? ముద్దు పెట్లా? నాన్న అబద్ధం చెప్తున్నాడు. పెట్టలేదు నాన్న, పెట్లా. ముద్దు పెట్టలేదు అంకుల్. Excuse me, water. నాన్న సారీ. నీకు నా కూతురు సినిమా రెండు ఒకటేనా? రెండింటి మీద ఉన్న ఫీలింగ్స్ ఒకటే అంకుల్, రెండు చచ్చే అంత ఇష్టం నాకు. మందు సిగరెట్ డ్రగ్స్ లాగా సినిమా కూడా ఒక వ్యసనమే. మా అమ్మాయి కోసం నీ సినిమా పిచ్చి వదిలేసి మాతో వచ్చేస్తావా? అంటే నేను చెప్పేది ఒకసారి. నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని నేను రాలేదు. నీకు నా కూతురు కావాలా, సినిమా కావాలా? సుబ్బు, నీకు నేను కావాలా, నీ నాన్న కావాలా? అలా అంటే చాలా చండాలంగా ఉంటది కదా సార్. సార్ సిచ్యువేషన్ బాగాలేదు, అర్థం చేసుకోండి ప్లీజ్. మళ్ళీ వస్తా.
సార్ ప్లీజ్ సార్ మీదేనా బ్యాగ్ ఉందో చెక్ చేయాలి కదా. ఓపెన్ చేస్తున్నారా? ఏముంది ఇందులో? ఏదో అందులో ఏం లేదు సార్. ఏముంటుంది సార్? ప్లీజ్ ఓపెన్ చేయండి సార్. ప్లీజ్ సార్. బ్యాగ్ రే బ్యాగ్ సుబ్బు దగ్గర మిక్స్ అయిపోయిందిరా. సుబ్బు ఏంటి బ్యాగ్ ఎక్కడుంది? హ? అదే సుబ్బు కాఫీ షాప్ కి తెచ్చిన బ్యాగ్ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. నువ్వెక్కడున్నావు? జిఆర్ గార్డెన్ లో ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాను. అవునా? అచ్చక్క నేను ఇప్పుడు ఒకసారి కలవాలి సుబ్బు. కుదరదు. సుబ్బు రే ఆ మిర్రర్ దొరకదా? రే సార్ ఇది ఏటీఎస్ కమిషనర్ బాడీలో దొరికిన బుల్లెట్ సార్. ఇది హైదరాబాద్ లో సీఎం మీద అటాక్ అయినప్పుడు ఆ అటాక్ లో దొరికిన బుల్లెట్ సార్. బోత్ ఆర్ మ్యాచ్. ఐ షూర్? షూర్ సార్. ద బుల్లెట్ ఫ్రైడ్ ఫ్రమ్ మార్లెన్ మోడల్ గన్. ఆ గన్ సలీం బైక్ సార్. గన్ను హైదరాబాద్ లో ఉందంటే వాడు కూడా హైదరాబాద్ లో ఉన్నట్టే. గన్ను చంపాల్సిన ఫోటో హైదరాబాద్ వెళ్ళిపోయింది బాయ్. బాయ్ లేచేలోపు వాడు చచ్చిపోవాలి. హలో, మా కీస్ ఎక్కడ ఉన్నాయి? డోర్ పక్కన ఉన్న కబోర్డ్ లో ఉంటాయి, చూడు. సరే. రే నీకు ఇంకో కొరియర్ వచ్చింది. కొరియరా? ఎక్కడ పెట్టావు? అక్కడే హాల్లోనే ఉంది, చూడు. కొరియర్ నాదే, గన్ను నాదే. Back up!
ఇంకా 5 బుల్లెట్లున్నాయి. సార్ ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? అసలు వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను కస్టమర్ కేర్ గాని కాదు. త్వరగా నేను ఫినిష్ చేయాలి, ఆకలిస్తుంది. యు ఆర్ సో లక్కీ. సలీం బై గన్తో చస్తున్నావు. సార్ సార్ సలీం భాయ్ ఎవరు సార్? సినిమా అంటేనే లాజిక్ లేకపోవడం. అసలు నిన్ను నీ కొడుకుని అసలు బా, మీకు సైన్స్ లాజిక్ కావాలంటే లైబ్రరీకి ఎవర్రా వీళ్ళంతా? రే నిన్నే అడిగేది, ఎవర్రా వీళ్ళు? సార్ దేవుడు దేవుడు నాన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఆశీర్వదించమ్మా నాన్న. నువ్వు కూడా అమ్మా. నీ పూజలు ఫలించాయి అమ్మా. నీ బూతులు వరాల్లా మారాయి నాన్న. 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందమ్మా. ప్లీజ్ సార్, ఇప్పుడు గాని తాతయ్య ఉండుంటేనా? ఈ ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చేవాడు. మ్యాటర్ ఏంటో చెప్పు. నేను హీరో అయిపోయానమ్మా. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న అవకాశం వెతుక్కుంటూ డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసింది తెలుసా? నేను నమ్మను. తెలుసు నాన్న, అందుకే అమ్మకు చెప్తున్నా. వీళ్ళంతా టీం. మా టీం. టీమా? గ్యాంగ్ లా ఉంది. ఇతనెవరు? మా డైరెక్టర్. ఈ పూల చొక్క? సినిమాటోగ్రాఫర్. మరి కుక్కబచ్చు? ఫైట్ మాస్టర్. అసలు వీడెవడం? ప్రొడ్యూసర్. అసలు వీడు ప్రొడ్యూసర్ ఏంట్రా? ప్రొడ్యూసర్ ని పట్టుకుని వాడు వీడు ఏంటండి? సారీ సార్. ఉండ్రా డైరెక్టర్ గారు, మా వాడు నిజంగా హీరో అయినట్టేగా? అయ్యో, ఇంత మంచి మాట చెప్పారు. సమయానికి ఈ ఇంట్లో స్వీట్స్ కూడా లేవు. బిర్యానీ ఉంది, తింటారా? వడ్డించరా? ఇంకొంచెం. ఏమే, కొడుకు హీరో అయ్యాడని ఆనందపడ్డవేనా? ఇంతకీ కథ ఏమిటో తెలుసుకోవాలి, ఉందా లేదా? అసలే బాబుకు ఫస్ట్ ఫిల్ము. ఎరా నాన్న, కథ విన్నావా? ఎలా ఉంది? చూపరా చూపరా చూపరా. కథ ఏంటమ్మా? తర్వాత చెప్తాను. నువ్వు చెప్పేదేంటి? డైరెక్టర్ గారు మీరు చెప్పండి. అయ్యో, మంచిది తాగండి. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపి కథ ఏమిటో చెప్తారా? క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు పడితే అప్పుడు కథ చెప్పరు. ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ మెక్కొచ్చు కానీ కథ చెప్పడానికి మాత్రం టైం కావాలా? ఏమండి ప్రొడ్యూసర్ గారు, మీకేనే చెప్పారా కథ? కథ ఏదేం లేదు అన్న. ఆగడ పెట్టరా, కథ సినిమాకి ఫస్ట్ హీరో. కదే కదా? చెప్పండి. నా చెప్తాను. అడుగుసో. థ్యాంక్స్. అమ్మా మీరు కూర్చోండి. ఓపెన్ చేస్తే ఈ కథ ముంబైలో ఆరంభమాచి సిటీలో స్మగ్లింగ్, డ్రగ్స్, ఎక్స్టార్షన్ వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ సలీం బాయ్. వాడొక పెద్ద కొలగారన్. அதனால சொல்லுவாங்க గ్యాంగ్స్టర్. బాయ్ చేసిన మర్డర్స్ కౌంట్లెస్. సలీం బాయ్ గారు స్కెచ్ వేశాడంటే మిస్ అవ్వదు. అది నీ ఫేవరెట్ అయితే ఇది నా ఫేవరెట్. పడకు తెలుసు కదా నేను సవ్యసాచి. నేను నా శత్రువుకి కూడా 2 ఆప్షన్స్ ఇస్తాను. సిగరెట్ తో చేస్తావా, గన్ తో చేస్తావా?
నా శత్రువు ఎక్కడున్నా ఎంత దూరం వెళ్ళినా వెతికి 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 మరి చంపేస్తా. 1 2 3 అలాంటి సలీం బాయ్ హైదరాబాద్ లో ఒకడిని చంపడానికి అర్జున్ కి కాంట్రాక్ట్ ఇచ్చి చంపడానికి ఒక గన్ వాడి ఫోటో కొరియర్ లో పంపాడు. ఆ కొరియర్ ఈ అర్జున్ కి రాలా, ఈ అర్జున్ కి వచ్చింది. ఇదంతా మొత్తం ఈ అర్జున్ తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పండి సారు, ఏం చేయాలి ఇప్పుడు నేను? చంపేయాలి. అవునరా, లాజికల్ గా అదే కరెక్ట్ రా. అయ్యో పాప వదిలేస్తే వీడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే చంపాలి. చంపుదామనే పోయినా కానీ వాడు అమ్మట్టొచ్చింది. ఈ అమ్మలాగే నాకు అన్నం పెట్టింది. అలాంటి అమ్మ కోసం ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. చంపింది. సినిమా సర్వనాశనం. అయినా అసలు లాజిక్ ఎక్కడుందండి? అయినా అయినా ఎమోషన్ కనెక్ట్ అవడానికి అతను ఏమన్నా నాలా ఎడ్యుకేటెడ్? రోడ్ సైడ్ రౌడీ, స్ట్రీట్ సైడ్ గుండా. అతను రోడ్ మీద పడ్డ పేడ పెంట పెంట. మర్చిపో ఇప్ప జరిగిన ఎల్లామే పీడకల్లా మర్చిపో. నీది నల్ల కుటుంబం, సంతోషముగా ఉండో. నా ఒకటి మాత్రం చెప్తున్నా, ఇప్పుడు ఇడిసిపోయేది నీ పానం కాదు, నా నమ్మకం. ఈ విషయంలో తప్పేమన్నా జరిగిందో ఇంట్లో అందరినీ సంపేస్తా. ఇది ఇంటర్వెల్ బ్లాక్ సార్. సూపర్ అన్నని లాజిక్ కరెక్ట్ కాదు కదా సార్? నండి నా పోయిట్ వరే సార్. అమ్మా వస్తానమ్మా. డై వా తమ్మి సార్. ఆ కవర్ కొడు. డైరెక్టర్ గారు, మా వాడి పక్కన ఒక అందమైన అమ్మాయిని హీరోయిన్ గా పెట్టండి. అంతే కదమ్మా, నా పాతకరే. అమ్మున్నంత వరకు నీకేం కాదురా. ఇప్పుడే వస్తా. రే ఎక్కడికి రా? హీరోయిన్ దగ్గరికి. బామ్మ, సుబ్బు ఎక్కడ? వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటలా? డాక్టర్ గారు, ఆయనకేం కాదుగా? హిస్ కండిషన్ ఇస్ స్టేబుల్ నౌ. ఆయన్ని కంగారు పెట్టే ఏ విషయమైనా సరే ఆయన దగ్గరికి తీసుకెళ్ళకండి, ఓకే? సుబ్బు, సుబ్బు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సుబ్బు, నేను చెప్పేది విను. 2 నిమిషాలు నేను చెప్పేది విను. నేను వినను. మీ నాన్న ఎవరో చంపడానికి చూస్తున్నారు. తెలుసు. తెలుసా? ఎస్, నువ్వే మా నాన్నని చంపాలని చూస్తున్నావు. ఏమైంది సుబ్బు? మా నాన్నకి నువ్వు నచ్చలేదు, సో మా నాన్నకి ఇలా హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకున్నా. దాట్స్ యువర్ ప్లాన్, రైట్? నీకైనా పిచ్చి పట్టిందా? అవతల మీ నాన్న చంపడానికి ఎవరు వస్తున్నారు? వెంటనే ఈ విషయం మీ నాన్నకి చెప్పి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆయన మా నాన్నని ఎవరు చంపుతారు? నీ కథలు ప్రొడ్యూసర్ కి చెప్పు, నాకు కాదు. సుబ్బు, గెట్ అవుట్. సుబ్బు ప్లీజ్ గెట్ అవుట్. సార్, ఆ కవర్ కొడు. అన్నా ఎనకు తిరిగి వాడు ఎక్కడుంటాడు? ఇవందా
ఊరోసి ఎప్పుడు లేస్తానని ఎదురు చూస్తున్నావా? డాక్టర్ డాక్టర్ నాకేమేం డాక్టర్? బుల్లెట్ డైరెక్ట్ గా స్పైనల్ కార్డుకి తగలటం వల్ల వాడెవడో నీ ప్రాణం తీయలేదు కానీ మీ మగతనాన్ని తీసేశాడు. ఎస్, మీరు ఇక సెక్స్ కు పనికిరారు. చెప్పాను కదండి, అవదు. ఏ మగాడా, ఎత్తు, తలెత్తు. మీరు తలెత్తుకునేలా చేయడానికి రాకెట్ తీసుకొచ్చా. మీకు షుగర్ గానీ, బీపీ గానీ, అల్సర్ గానీ, క్యాన్సర్ గానీ ఉన్నా సరే, ఆఖరికి ఎయిడ్స్ ఉన్నా సరే, మీ ఫ్రెండ్ కో, గర్ల్ ఫ్రెండ్ కో, వైఫ్ కో చెప్పుకుంటారు. కానీ మీకు ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఎవరికి చెప్పుకోలేరు. అందుకే మీకోసం తీసుకొచ్చాను ఈ రాకెట్. ఈ రాకెట్ మీరు తీసుకుంటే ఎక్కడ ఆగకుండా, అలుపు లేకుండా, అలసట లేకుండా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోదు. ఈ రాకెట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒకరిని ఎక్కించుకోవచ్చు, ఇద్దరిని ఎక్కించుకోవచ్చు, కుదిరితే నలుగురిని ఎక్కించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మంది ఎక్కించుకుంటే మాత్రం మీ ఇంజన్ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ అది మా బాధ్యత కాదు, ఎందుకంటే కండిషన్స్ అప్లై. ఓవరాల్ గా ఈ రాకెట్ తోటి మీ లోపల ఉన్న జుమాంజిని 30 లేపాడు జగ్. చాలది. ఆ అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ చేసుకున్న కాస్ట్యూమ్ తెచ్చారు. ఎంత పట్టుకుందో తెలుసా? ఇది వరుణ్ తేజ్ చేసుకుందా? చెప్పమంటే చెప్తారు కథ. ఎవరు మీరు? పూజ హెగ్డే, రష్మిక మందానా, ఎవరా మీరు? నన్ను కిడ్నాప్ చేశారు? అయితే మిస్ అయింది. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్. అరే మీరు ఫ్రెండ్స్ అయితే నాకెందుకు, ఫ్యామిలీ అయితే నాకెందుకురా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? రే ప్రమోషన్ లేని ప్రోడక్ట్ లాగా రీజన్ లేకుండా రివెంజ్ ఏంట్రా? ఏ ఒక ఫ్రెండ్ పార్టీ ఇస్తుంటే మిగతా వాళ్ళందరూ తాగడానికి వెళ్ళలేదా? అరే నువ్వు ఫామ్ లోన్ అని చెప్పేసి కంటెంట్ లేని పంచలేకు. తొక్కలా ఉంది రీజన్. ఏం లేదు భయ్యా, మా టాటాస్కే రావట్లా. రిపేర్ చేయడానికి నేను కిడ్నాప్ చేశాం. ఇది అంతరిక్షము, నేను సాయంత్రం తేజు. అంతరిక్షంలో వరుణ్ తేజ్ కదా. కాలిందా? నాకు అలాగే కాలుతుంది. రీజన్ చెప్పండి. నీకు రీజన్ కావాలి అంతే కదా. మా హీరో వస్తాడు చూడు. ఈయనేనా? ఇప్పుడు ఆ డోర్ బౌన్స్ కొడుతుంది భయ్యా. కాలేదుగా. అది రీజన్ అంటే చెప్పు. అసలు మ్యాటర్ ఏంటంటే సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ ఇచ్చినట్టుగా. లేదు, మా మామ ఫోటో వచ్చింది. మీ మామని ఎవరు చంపాలనుకుంటున్నారు? వీడేంటి భయ్యా ఇలా ఉన్నాడు? డైపర్ ఇస్తున్నా కాబట్టి సరిపోయింది. అసలు అలాంటి మీ మామ ఎందుకు పెట్టుకున్నాడు రా? మీ మామ హైదరాబాద్ రావడానికి, సడన్ గా సుబ్బుని తీసుకుని అమెరికా వెళ్ళడానికి ఏదో సంబంధం ఉంది. మీ మామ 7th హైదరాబాద్ వచ్చాడు. 5th బాయ్ మీద అటాక్ జరిగింది. అంటే ఆ అటాక్ కి మీ మామకి ఏదో సంబంధం ఉండే ఉంటదరా. ఎస్, నాకు అర్థమైంది. వీళ్ళ మామ గ్యాంగ్స్టర్. భాషా భాషా ఏమండి, ఏమైంది? డాక్టర్ మిమ్మల్ని లేవద్దన్నారు. ఆయనకేం కాలేదమ్మా. సార్, మీరు చెప్పినట్టే మీ అమ్మాయికి అబద్ధం చెప్పాను సార్. అబద్ధమా? ఈ హార్ట్ అటాక్ అంతా అబద్ధమేనా? అయితే మీకేం కాలేదా? పాపం సుబ్బు ఎంత టెన్షన్ పడిందో తెలుసా? టెన్షన్ పడాలనే కదా ఇదంతా చేసింది. అప్పుడే తను మనతో అమెరికా వస్తుంది. కానీ సుబ్బు అర్జున్ ప్రేమించుకుంటున్నారు కదా. ఇది ఇలాగే జరగాలి లక్ష్మి. ఇలా జరిగితేనే అందరికీ మంచిది.
ఫ్లైట్ ఎక్కేదాకా ఒక్క మాట మాట్లాడావనుకో నా మీదొట్టే. ఇప్పుడు ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. మా మామ ఎవడు, ముంబైలో ఏం చేసేవాడు, మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావురా? ఫాలో. ఏంటి అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న. రేయ్, నేను నీ ఫాదర్ని రా. నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఏమైంది నాన్న? ఇంకా దాయాలని ట్రై చేయకరా, నాకు అన్నీ తెలుసు. నీ సినిమా ఆగిపోయింది కదూ? సినిమానా? లేదే, నీకెందుకు డౌట్ వచ్చింది? వాళ్ళని చూస్తే ఎవరికన్నా డౌట్ వస్తుంది. నా 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 ఒక ముక్క నా ప్లీజ్ నా నా ప్లీజ్. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం లేదు తబ్బే, ఇంత పక్కకు పోతుంటే అమ్మ చేతి బిర్యానీ వాసన వీధి చివర దాకా వచ్చిండది. అది కాగా ఆ ఏరియాలో కుక్కలు కూడా ఇంత అగ్రెసివ్ గా వాసన పట్టం. నాన్న, డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నవాడు ఇంకా దొరకలేదంట. ఎలా దొరుకుతాడు? మనం కిడ్నాప్ చేశాం కదా. నేనేం అనలేదు. ఏదో సున్నీయే. అదేరా, ఇప్పుడే ఎవరినో కిడ్నాప్ చేశా అన్నావు కదా, అది. అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి కనపడకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని. నో, హీరో సున్న మాదిరి. అవును, యారన్న కిడ్నాప్ చేసుంటే. అవునన్నా, కరెక్టే. వైముండ్ర ముట్ట దొరికితే చంపేస్తారని కిడ్నాప్ చేయడు. మీరెక్కడ ఉంటే ఆడిని ఎవరు చంపుతారు సార్? రెండో వాడు. రెండో వాడా? అవును, రెండో వాడేంటి? ఇద్దరు హీరోలా? ఫస్ట్ సినిమాలోనే మల్టీ స్టారర్ వద్దు సార్, బాగోదు. నువ్వు ఆగమ్మా. రెండు హీరో కాదమ్మా, రెండు విలన్. ఓహో. ఈ ఆర్డర్ సలీం బాయ్ నుంచి వచ్చింది. ఆడికి 2 ఇల్లు, 2 పెళ్ళాం, 2 కారు, అదే మాదిరి 2 గన్ను. ఒక గన్ను ఇక్కడికి వచ్చింది, ఇన్నొరు గన్ను ఎవరికిచ్చారు? అదే తెలియదే. కానిస్టేబుల్, బండి వదిలేయండి. ఓకే సార్. ఆ డీల్ ఒప్పుకున్నాడో వాడు ఎప్పుడు వస్తాడో ఎటువైపు నుంచి వస్తాడో ఎవ్వరికీ తెలీదు. కానీ సంపడానికి మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ये किधर है? बोल रहे तेरी तो. రేయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న. నేనే ఏం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఆయన ఎందుకు చంపాలనుకుంటారా? అది తెలుసుకుందామని సిఐడిలో ఎన్ని వేషాలు వేసినా ఏం వర్కౌట్ అవట్లా. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏముంది, సిఐని కలిసినందుకు ముందు నన్ను అరెస్ట్ చేస్తారు, లేదా మా మామ డాన్ అని పోలీసులు చెప్పినందుకు ఆయన నిన్ను నన్ను కలిపేసేస్తారు. అనుకున్నా. హీరో ప్రయత్నాలు చేసుకోకుండా నీకు ఈ పనులు ఎందుకురా? హీరో అంటే రియల్ లైఫ్ లోనే కాదు నాన్న, రియల్ లైఫ్ లో కూడా ప్రాబ్లం వస్తే నిలబడాలి, ఫైట్ చేయాలి. కొటేషన్ లాపి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. అయినా వాళ్ళెక్కడరా? 4 రోజుల్లో అమెరికా వెళ్లే ముందు ఈ గుళ్ళేంటో ఈ మొక్కులేంటో. నేను చెప్పేవారు కారు దిగద్దాం. రంపచోడవరం రాకాస్ అడవులకి స్వాగతం సుస్వాగతం. ఇది కారులు దూరని కారడవి, చీర్ గర్ల్స్ దొరకని చిట్టడవి. ఇక్కడ సిగ్నల్ చుక్కుండదు, మిమ్మల్ని ఎవడన్నా కొడితే అడిగే దిక్కుండదు. నీ దగ్గర బంగారం ఉందా, మొబైల్ ఫోన్ ఉందా, క్యాష్ ఉందా, బతకాలన్న ఆశ ఉందా? నీ దగ్గర గన్ ఉందా?
గజ అన్నా అమ్మోరు తల్లికి బలిచ్చే టైం అవుతాంది. వీళ్ళ సెకండ్ గ్యాంగ్. గజ గన్ను కంటే పవర్ఫుల్. రే అడవి, అది కాదు కానీ అద్దరిపోయే ఆఫర్ ఇస్తా. కత్తిన పేక పని పెట్టు. ₹1,00,00,000 వస్తాయి. లెక్కెట్ట కోటేనా? ఇందాక అడిగిన లిస్ట్తో పాటు మా మామ సూట్ కేసు కూడా అడిగి. కోట అందులో ఉందా? బాబు బాబు చూడు, నా దగ్గరున్న బంగారం అంతా ఇచ్చేస్తాను. వాడికి సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. నా కొడుకును వదిలేవా? బంగారం ఇంట్లో దోమ వస్తే బ్యాట్ తో చంపాలి గాని బుల్లెట్ తో కాదు సార్. నువ్వు ఆపింది ఎవరినో తెలుసా? అడిగింది ఎవరినో తెలుసా? మీరు ఆపింది కారుని కాదు, మీ చావుని. అడవిలో ఏనుగు కనిపిస్తే ఆగిపోవాలి, సింహం కనిపిస్తే పారిపోవాలి. అన్నా అమ్మోరు తల్లికి బలిచ్చే టైం అవుతాంది. నువ్వు ఆగే నీ అంగమానే మాడదా అర్థగట్లేదు. చింపేస్తా. సుబ్బు ఆగు. సుబ్బు నేను చెప్పేది విను. సుబ్బు వెళ్ళొద్దు. సుబ్బు నువ్వు ఆగు. సూట్ కేసు ఇచ్చేయండి నాన్న. వదిలేరా చిందించా బ్లడ్ బ్లడ్ ఇప్పుడు వేసేస్తా. అంబులెన్స్ రా. అన్నా అన్నా రే నన్ను కూడా తీసుకెళ్ళండి రావడన్నా. ఇది గుడ్డాడు. ఎంత బిల్డప్ ఇచ్చావురా దరిద్రుడా. పంచర్ అయినట్టుంది. మేము రాజమండ్రికే, మా కారులో రావచ్చు. ప్లీజ్ 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 ప్లీజ్. సార్ సార్ బంజీ స్టాప్. తొందరగా ప్యాక్ చేయి. పారిపోదు. వెళ్ళి ప్యాక్ చేయవే. వెళ్ళి ప్యాక్ చేయి. ఆకలేస్తుందంటే నేనే పిజ్జా ఆర్డర్ ఇచ్చాను. సార్ సార్ ఇంకో పిజ్జా పెడతాను, వదిలేయండి సార్. ఇంకో పిజ్జా పెడతాను, మా ఆయన వదిలేయండి సార్. అది చంపాల్సింది నన్ను కాదు. సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ వచ్చినట్టుగా. లేదు, మా మామ ఫోటో వచ్చింది. అన్నా తాగ ముడియాలన్నా. అవరోட కయ్య కాళ్ళు ఉడిచి ప్రాణాలు తీసి గొంతు విడికి చంపేద్దామన్నా. నన్ను పిచ్చ పిసం చేశారా? అవును వినకూడదు, అర్థమైనదా? మూడు సార్లు మనకటం అంటే ఓకే. మోటం సార్లు మనకటం ఏంటి? ఈ పిచ్చి నమ్మకాలు మీరున్నా.
ఒక కొబ్బరికాయ ఇవ్వండి, కొంచెం కుంకుమ కూడా. నాకు ఒకటి ఇస్తాను. నువ్వు ఇలా తిరిగినంత మాత్రాన మా నాన్న కన్విన్స్ అవ్వరు. కన్విన్స్ చేయడానికి ఎవడు వచ్చాడు, కాపాడడానికి వచ్చా. నువ్వు మారవా? వాడి సినిమా కోసం మీరు రాజమండ్రి దాకా వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నానండి. జీవితంలో నమ్మలేనివి జరుగుతున్నప్పుడు మనం కొన్ని నమ్మాలి శారద. దండం పెట్టు. సుబ్బు, మీ నాన్న నిజంగా డేంజర్ లో ఉన్నాడు. కొబ్బరికాయ ఇవ్వమ్మా. ఇతన్ని ఎక్కడైనా చూసావా? నీకు తెలుసా? నేను చూసా ఇతన్ని. ఇక్కడే చూసా. ఇక్కడే. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఇక్కడే చూసా. అర్జున్ నిన్నే. ఆగరా. అర్జున్ నా మాట విను. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అర్జున్. సార్ ప్లీజ్ సార్, మాకేం తెలియదు సార్. సార్ సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీ మావి గురించి అడిగి తీసుకొచ్చాడ్రా. మీరెక్కడ ఉంటే ఆడిని ఎవరు చంపుతారు సార్? రెండో వాడు. లోన్ బెటరా? ఓకే సార్. డీల్. సార్ మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు ఈ కొరియర్ వచ్చింది సార్. నాన్న మీరెవరు? ముంబైలో ఏం చేసేవారు? అసలు ఇంతమంది మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అమ్మెందుకు మౌన వ్రతం చేస్తుంది? మీరు ముంబై నుంచి ఎందుకు వచ్చేశారు? మనం అమెరికా ఎందుకు వెళ్తున్నాం? చెప్పండి నాన్న. నాన్న మిమ్మల్ని చెప్పండి.
సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? చెప్పండి నాన్న, నేను చెప్తా. मुझे माफ कर दो भाई. माफ? माफ करने के लिए मैं भगवान नहीं हूँ. कैतान हूँ, कैतान. अभी फेस को भी कलर लगा दिया क्या? ప్రతి ఒక్కరూ జీవితంలో చెడలవాడు ఆయన ఏం చేశారో తెలుసా? ఏం చేశారంటే ఈ వయసులో ఇంత కష్టం ఎందుకండి? అదేంటి లక్ష్మి, రేపు స్వాతి ముత్యం లాంటి సినిమా వస్తే పాత్రకి న్యాయం చేయాలి కదా. ఏంటో మీ డెడికేషన్ చూస్తుంటే నాకే బయోపిక్ డైరెక్టర్. డైరెక్టర్ గారు, సలీం బాయిని చూపిస్తే సలీం బాయిలా చేస్తావా? చేస్తానండి. ఆయన ఒక్కడిని ఒప్పిస్తే రోల్ నీకే. లొకేషన్ పంపిస్తా, వచ్చేసే. వచ్చేస్తానండి, ఇప్పుడే వచ్చేస్తాను. ముంబైలో సలీం భాయ్ని ఎలాగైనా పట్టుకోవడానికి ఒక్క అవకాశం కోసం పోలీసులు వెయిట్ చేస్తున్న టైం అది. సార్, ఎనీ లీడ్స్? లేదు సార్, ఖలీల్ ఎస్కేప్ అయ్యాడు. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ సార్. మనకు వచ్చిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సలీం ఇంకా 15 days ఇండియాలోనే ఉంటాడు. ఈ 15 రోజుల్లో వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఐ వాంట్ షూట్ హిమ్ పాయింట్ బ్లాంక్. सलीम भाई सव्यासाची. सलीम सव्यासाची. शैतान हूं मैं, शैतान. सर, मुंबई में बहुत सारे डॉन लोग आए और गए. अगर मरने के बाद भी जिंदा रहना है तो एक फिल्म बनता है. भाई, डायरेक्टर आया, लेके आ. सलाम अलैकुम भाई. हाँ डायरेक्टर, हीरो मिला क्या तेरे को? हीरो मिल गए साहब. इधर है सर. मैं ए म्यूजिक बंद कर. तू है हीरो. मेरा बायोपिक ये करेगा. इधर आना. इधर आ. तेरे को मालूम है कौन है? जब मैं 9 साल का था तो एक बीड़ी के लिए मैंने पहला मर्डर किया.
उसके बाद मेरी लाइफ में जितने भी शाने लोग आए उनको मैं ठोकता गया। 104 सीढ़े मुंबई में मेरे ऊपर पुलिस ने मेरा घंटा भी अभी तक कुछ नहीं उगाड़ा। तू मेरा बायोपिक करेगा सलीम भाई का। ए मोटे, तेरे को कौन चाहिए रे? तेरे को शाहरुख चाहिए, सलमान चाहिए, वो चिकना रेती कोई भी चाहिए ना, बात करना, मैं डेट ऐसा लॉक करेगा। किसको भी लेके आता है साला सलीम भाई बनने के लिए? चल निकाल नहीं तो काट डालेगा। चल आउट निकाल। क्या बोला రే చిరుగుజా రేయ్ నువ్వు 9 ఏళ్ళకి నరకటం మొదలు పెడితే నేను 6 ఏళ్ళకి నాటకాలు మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరో మనం తప్పించుకుంటూనే ఉన్నాను. పొట్టొస్తున్నారు పొద్దున్నే జిమ్కి వెళ్ళాను, ఆల్బమ్ పట్టుకుని ఆఫీసులకు వెళ్ళాను, అవకాశాల కోసం అసిస్టెంట్ డైరెక్టర్ని పట్టుకున్నాను, మేనేజర్లకు మందు పోసాను, కాస్టింగ్ డైరెక్టర్ క్యాష్ కొట్టాను. వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, హ్యాపీ బర్త్డేలు చెప్తానే ఉండగా నా జుట్టు తెల్లబడితే రంగు పూసుకున్నాను, అది ఊడిపోతే విక్కు పెట్టుకున్నాను. అవునరా, షారుఖ్ ఖాను, ఆమిర్ ఖాను, సల్మాన్ ఖాన్. ఏంట్రా, షారుఖ్ లాగా చేస్తాడు, ఆమిర్ ఖాన్ లాగా చేస్తాడు, సల్మాన్ లాగా చేస్తాడు, కానీ సలీం బాయ్ లాగా చేసేది నేనే. నువ్వు చచ్చిన తర్వాత కూడా నువ్వు గుర్తుండేలా నమ్మించి నటించగలిగేది నేనొక్కనేరా. నేనే. अरे शेर मिल गया। अरे मुन्ना देख क्या एक्टर है साला, क्या एक्टर है यार, फोड़ डाला इसने यार। अरे रे तू मुहूर्त का डेट रख, तेरा मुहूर्त पे मैं आएगा और वो क्या बोलते साउंड और एक्ट
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నువ్వు మాతో ఉంటే నీకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినా సరే వినకుండా తన గతాన్ని కాల్ చేసి కొత్త జీవితాన్ని కూతురుతో ప్రారంభించాలని మేము బయలుదేరొచ్చేసాం. అంకుల్ మీకు స్మోకింగ్ అలవాటు లేదు కదా? ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత ఎవడైనా చచ్చిపోతారా? సిగరెట్ తాగకపోతే చచ్చిపోతాడా? ఇదిగోండి. సినిమాల్లో హీరో అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. అంకుల్ ఒకసారి నేను చెప్పేది వినండి. ఎవరిచ్చారు? అంకుల్ ప్లీజ్ కూల్. అది కాదు అంకుల్, కథలో కనీసం ఒక డాన్ ఉన్నాడు కదా. సుబ్బు, అంకుల్ మీ నాన్న లెటర్. ఇది రాదు కదండి. సుబ్బు, అందరిలాగా నేను కూడా కలలు కన్నాను. ఆ కలల కోసం కష్టపడుతూనే ఉన్నాను. అన్నీ వదిలేసి ప్రయత్నిద్దామనేసరికి పెళ్లి చేశారు. ఎప్పుడైతే నువ్వు పుట్టావో నీ బాధ్యతల కోసం నా కళను పక్కన పెట్టాను. అన్ని బాధ్యతలు పూర్తి చేసి నా కళ కోసం ప్రయత్నిస్తుంటే టాలెంట్తో అవకాశం వచ్చింది, కానీ అదృష్టం వెనక్కి సుబ్బు, ఇక్కడ టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి. అప్పుడే సక్సెస్. అందుకే ఆ రోజు అర్జున్ని డిసప్పాయింట్ చేస్తూ మాట్లాడాను. మనం కనే కళలు జ్ఞాపకాలుగా మిగిలిపోయినా పర్లేదు, కానీ కన్నీళ్లు మిగల్చకూడదు. అందరూ ఈ ఏజ్లో సినిమా అంటే ఎందుకు అన్నారు, కానీ వాళ్ళకి అర్థం కానిది ఆ కళ అంటే నాకు ఎంత వయసు పెరిగినా వదలలేనంత ప్రేమ. ప్రతి ప్రయాణం మన గమ్యానికి చేరుస్తుందని అనుకుంటాం, కానీ కొన్ని ప్రయాణాలు గమ్యానికి చేరక ముందే ఆగిపోతాయి. నా ప్రయాణం కూడా అంతే. నేను ముంబై వెళ్ళిపోతున్నాను. ఇక నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు. ఇక్కడ ఏ బండి లేదు, ఏం చేద్దాంరా? అదేంటి ట్రైన్ వెనక్కెళ్తుందండి? 1 more అనుకుంటా. 1 more? షూటింగ్ అంటే బోర్ల మీద బోర్లు ఉంటాయి మరి. షూటింగా? షూటింగ్ ఏంటి? బాబెక్కడయ్యా? మనకి ట్రైన్ పర్మిషన్ 2 గంటల ఉంది బావా. ఇదొకటి అలా ఉండే. ఎందుకు బాబు ఎక్కడా? టైమింగ్ బాగుంది, టేక్ లో కొట్టు. అలాగే బాబు. బాబు ట్రైన్ స్పీడ్ ఎక్కువైందనా? ఎక్కలేదు. స్పీడా? నాకన్నా సీన్ ఏంటి చెప్పు. ఇప్పుడు సీన్ ఏంటంటే బాబు, మీ ప్రేమ విషయం అమ్మాయిల ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయిని కేరళ తీసుకెళ్లిపోతున్నాడు. ఆ విషయం తెలిసి మీరు ఇమ్మీడియట్ గా స్టేషన్కి వచ్చారు బాబు. విలన్ ఒక్క మనిషి ఫటా 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 అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇలా అప్పుడు నన్ను ఇలా పట్టుకొని పక్కనే ఉన్న కత్తిని ఇలా తీసి చక్కమని నరికారు బాబు. అంతే, ఆ తలకాయ అలా గాల్లోకి లేచి అది కింద పడక ముందే గెద్దొచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోయింది బాబు. ఈ కత్తితో నరికిన రక్తం ఏదైతే ఉందో అది ఇలా గ్రీన్ సిగ్నల్ మీద పడింది బాబు. అది కాస్త రెడ్ గా మారింది బాబు. ట్రైన్ ఆగిపోయింది బాబు. అద్దెరింది. ఇండియాలో మనమేగా ఫస్ట్. అవును బాబు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఏదో చేద్దాం, ఆగు. వాళ్ళ బండిలో ఎక్కించండి. ఎక్కడికి? బయటికి. నువ్వు ఆల్రెడీ కమిట్ అయ్యి కూర్చో. కమిట్ లేదేం లేదా? కూర్చోవా నువ్వు. ఇక్కడ సార్ మమ్మల్ని తిడతారు. ఎక్కడి నుంచి వస్తారు ఏటో. ఇప్పుడు మీకు హీరోయిన్ కి మధ్యన ఒక మంచి ఎమోషనల్ సీన్ బాబు. ఒకసారి డైలాగ్ చూసుకుందాం బాబు.
టేక్ లో ఇచ్చేస్తా. ఏంటే టేకులో ఇచ్చేది? టేకులో ఇస్తాం పొద్దు నుంచి చెప్తున్నావు. టైం 12 అయింది, ఒక్క షాట్ పడలేదు. ఇలాగైతే సినిమా తీసినట్టే. సింగిల్ టేక్ సింగిల్ షాట్ లో ఇచ్చేస్తా. నేను కట్ చెప్పే వరకు ఎవడైనా కట్ చేశాడు చంపేస్తా. రెడీ 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 సింగిల్ షాట్ మాస్టర్. కెమెరామెన్ సార్ రెడీ సార్. బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా యాక్షన్. ట్రైన్ రాకుండానే ట్రైన్ ఆగిపోయింది ఏంటి? షూటింగ్ లో కథ మాత్రం ముంబై వెళ్తుంది, ట్రైన్ వెళ్ళదు. షూటింగ్ చూసారు అంకుల్, మీరు సినిమా వద్దనుకున్నా సినిమా మిమ్మల్ని వదలట్లేదు. పదండి, అందరు వెయిట్ చేస్తున్నారు. రాను, నువ్వు వెళ్ళు. అయితే నేను వాళ్ళు. అర్జున్ నా మాట విను. అప్పు అంకుల్, ప్రాబ్లం వస్తే పారిపోకూడదు, నిలబడాలి, అవసరమైతే ఎదిరించాలి. నీకోసం ఎవరినైనా ఎదిరిస్తా, ఎంత మందినైనా ఎదిరిస్తా, నీకోసం తలలు లేపేస్తా. సలీం భాయ్ సంగతి నీకు తెలియదు అర్జున్. వాడికి చంపేంత పగుంటే మీకు ఎదిరించేంత ఇష్టం లేదా సినిమా మీద? అయినా మీరు హీరో అవుదాం అనుకున్న రోజు నుంచి మీరు ఎన్ని మాటలు పడి ఉంటారు, ఎన్ని అవమానాలు చూస్తుంటారు. మీ జీవితంలో సినిమా లేదన్న రోజు ఎంత బాధపడి ఉంటారు. వాటన్నిటికీ భయపడి మీరు ఒక క్రిమినల్ కి భయపడతారా? నువ్వు భయపడకు, నేను వచ్చేసా. అంకుల్ ఇలాంటి డైలాగ్ ఉండు. అంకులా, ఐ యామ్ హీరో, యు ఆర్ హీరోయిన్. పదా అంకుల్ గురించి డైలాగ్ ఉంది. నీ అమ్మ ఆపే, డబ్బింగ్ లో ఏదో ఒకటి చేస్తారులే. పదా, వాళ్ళు వచ్చేసారు. సలీం భాయ్ सलीम भाई जिंदा है, मरा नहीं. ढूंढो साले को, निकालो बाहर. చూడరాను, ఇది నా డైలాగ్. ना डायलॉग, ये पागल कौन है? ठोक डालो सालों को. మోసం చేసింది ఈడేగా, ఈడేగా. వేసేద్దాం బాయిని, వేసేద్దాం. బాయిని మోసం చేసి ఎలా బతుకుతాం అనుకున్నారా? మనిషి మనడే బాయ్. నీ టాలెంట్ చూసేగా బాయ్ బయోపిక్ లో నిన్ను పెట్టుకున్నాడు. మరి నువ్వేం చేసావు? చెడగొట్టుకున్నావు. ఓకే, కార్ పంక్చర్ అయితే క్యాబ్ లో రావాలి గానీ కమిషనర్ తో రావడం ఏంట్రా? బాయ్ వీడిని చంపేయాలి, బాయ్ వీడిని చంపేయాల్సిందే. సరే వాడి కమిషనర్ అని తెలియదు, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు, కానీ నువ్వు చావాల్సిందే. చంపాల్సిందేనా సార్? బాయ్ వాడు చాలా పెద్ద యాక్టర్. అవునవును, చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు వాడితో పాటు ఉంటూ మొత్తం చేస్తుంది వీడే. కొరియర్ లో ఫోటో మార్చింది వీడే. మనం ప్లాన్ చేసిన ప్రతిసారి వాడిని కాపాడుతుంది వీడే. అసలు వాడు ప్రాణాలతో ఉన్నాడంటే కారణం వీడే. వాడు వీడేంట్రా, చేసిందంతా నేనైతే. అయినా తెలుగు సినిమాలో ఏం చేసినా హీరో చేయాలి. నువ్వెవడ్రా బ్లడీ ఫోన్, రాంగ్ ఎంట్రీ ఇస్తావు. कौन है ये सड़ेला? मैं सलीम भाई, तुम लोग दिमाग का माँ कहाँ कर दिया? साले ठोक डालेगा मैं तुम लोग को. है कौन रहे तू? इधर हो क्या रहा है? तू हिंदी? हाँ मैं हिंदी. सलीम भाई. I am Telugu. बाहुबली पैन इंडिया. RRR पैन इंडिया. पुष्पा पैन इंडिया. बूम बत्तल पैन इंडिया. I am पैन इंडिया स्टार. ये सब लोग मिलके एड़ा बना रहे. ठोक दो सालों को. अबे टाइम वेस्ट मत करो दादू. शूट చేతులు రే అర్జున్, నా మాట విను. పెద్ద గన్. నువ్వేంటానురా? మిషన్ గన్ కి దోమలు కొట్టే మిషన్ తేడా తెలియదేంట్రా? బ్లడీ ఫోన్.
నీ అబ్బా రియాక్షన్ ఎదురా కాషన్ అర్థం కావట్లేదు కమెడీ అని నేను హీరోనే. ఫైట్ లేదు మినిమం. మీ సినిమా వాళ్ళంతా డమ్మీ కాలరా. మీరు చేసే యాక్షన్ డమ్మీ, మీరు చేసే స్టంట్స్ డమ్మీ, మీరు వాడే గన్స్ కూడా డమ్మీ, ఆఖరికి కొడితే వచ్చే రక్తం కూడా డమ్మీ. ముఖానికి రంగు పూసుకునే మీ సినిమా వాళ్ళు డమ్మీ గాల్రా. అవునరా, డమ్మీ గాళ్లే. మీలాగా జనాలకి నరకం చూపించరు, స్వర్గం చూపిస్తారు. అది నిజం కాకపోవచ్చు, కానీ మా సినిమా వాళ్ళు జనాల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, డాన్సులు వేస్తారు, ఫైట్లు చేస్తారు. ఏం చేసినా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళినట్టు చేత అన్ని మర్చిపోయి సీటుకి విజిల్ కొట్టిస్తారు. దానికోసం ఏమైనా చేస్తారు, ఎంత దూరం అయినా వెళ్తారు. రేయ్, మిమ్మల్ని చూసి జనాలు భయపడి చస్తారు. మా సినిమా వాళ్ళని చూసి నవ్వుకుని 4 రోజులు ఎక్కువ బతుకుతారు. అయినా సినిమా వాళ్ళ గురించి నీకేం తెలుసురా? ఒక నందమూరి తారక రామారావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, అందగాడు శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి గారు, మా బాలయ్య బాబు, మా మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఎవరు? ఎంతో మందికి దేవుళ్ళు మా సినిమా వాళ్ళు. ఇంకొక మాట మా సినిమా వాళ్ళ గురించి మాట్లాడావంటే మీరంతా డమ్మీ గాళ్ళు. సలీం భాయ్ సావ్య సాచే ఒరిజినల్ సలీం భాయ్ ఒరిజినల్. సలీం భాయ్ ఒరిజినల్. ఎలా ఉంది ఫినిషింగ్? బాగా చేశానా? హీరో అక్కడ బాబు, నా నెక్స్ట్ సినిమాలో హీరో నువ్వే. కంగ్రాట్స్ అల్లుడు. సార్ మీరు కూడా. సార్ 67/3 టేక్ 1.